ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన సనాతన ధర్మం పైన ఒక చర్చ్ పాస్టర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు కోనసీమ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఆదివారం నిర్వహించిన ప్రార్థనలో పాస్టర్ బి చంటి దొర అలియాస్ డానియల్ కెనడీ రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలు చర్చ్ మైక్ నుంచి వినిపించాయి. దీనిపై పలు ఫిర్యాదులు అందుకున్న ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. 2000 సంవత్సరాల క్రితం సనాతన ధర్మం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఆలోచించుకోండి. సనాతన ధర్మం గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ ని ముక్కలు చేస్తారని అన్నారు. సనాతన ధర్మం అంటే స్త్రీలను అవమానపరిచి తల్లి చెల్లిని అమ్మేసినట్లే అంటూ పాస్టర్ తీవ్ర మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఇక చర్చ్ మైక్ లో వినిపించిన వ్యాఖ్యలను స్థానికులు వీడియో రికార్డు చేయడంతో వైరల్ గా మారింది. దీనిపై పలువురు ఫిర్యాదులు చేయడంతో కేసు నమోదు చేసి పాస్టర్ ని అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంతంగా ఉన్న కోనసీమలో ఒక పాస్టర్ కారణంగా మత కుల విద్వేషాలు చెలరేగే పరిస్థితి ఏర్పడడంతో పరిస్థితి చెయ్యి దాటకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పుడు ధర్మం ఎలా ఉంది ఆలోచించుకోండి. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలని అంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? నడు రోడ్లో నిలబెట్టి ముక్కల కింద చేస్తారు. గుర్తు పెట్టుకోండి. ఒకవేళ అసలు ప్యాంట్ ఎవరన్నా ఉంటే నీకు నొప్పు కలిగితే చాలా సంతోషం. ఎందుకనంటే సనాతన ధర్మము అనంటే స్త్రీలను అవమానపరిచినట్లు నీ తల్లిని నీ చెల్లిని మీ అమ్మని మళ్ళీ అమ్మేసినట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి. ఎవడైనా తల్లిని, ఎవడైనా చెల్లిని, ఎవడైనా అమ్మని ప్రేమించేవాడైతే సనాతన ధర్మం గురించి ఆలోచించిన వాడు తల గుర్తుగా బయటికి లాగాలి. రీడింగ్ చర్చి పాస్టర్ గారిపై ఈరోజు పలు సెక్షన్లు వేసి కేసు నమోదు చేయటం అనేది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఆదివారం నాడు 1 గంట నుంచి 1 గంట మధ్యలో జరిగిన చర్చి ప్రార్థనలో మన గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన అదేవిధంగా సనాతన ధర్మం పైన పలు అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవటం వల్ల పలువురు ఫిర్యాదు చేయటంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామండి. శాంతి భద్రతల దృష్ట్యా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామండి. ప్రస్తుతాన్ని అతన్ని దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నది సనాతన ధర్మం, ఇప్పుడు ధర్మం ఎలా ఉంది ఆలోచించుకోండి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సునీత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన అదేవిధంగా సనాతన ధర్మం పైన ఈ పాస్టర్ చేసిన వ్యాఖ్యలు అనేవి దుమారంగా మారాయి. ఇప్పటికే పోలీసులు ఈ పాస్టర్ నీకు నొప్పు కలిగితే చాలా సంతోషం. ఎందుకనంటే సనాతన ధర్మము అనంటే స్త్రీలను అవమానపరిచినట్లు నీ తల్లిని నీ చెల్లిని మీ అమ్మని మళ్ళీ అమ్మేసినట్లు లెక్క. గుర్తు పెట్టుకోండి. ఎవడైనా తల్లిని, ఎవడైనా చెల్లిని, ఎవడైనా అమ్మని ప్రేమించేవాడైతే సనాతన ప్రసాద్ కంటిన్యూ. ఏదైతే ఈ పాస్టర్ చేసిన వ్యాఖ్యలకి దుమారంగా మారాయి. అయితే ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినప్పటికీ కూడా పాస్టర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇవాళ ఇటు ఏదైతే కోనసీమలోని హిందూ సంఘాలు అదేవిధంగా బజరంగ దళతో పాటు జనసేన నాయకులు కూడా ముమ్మిడివరంలో ధర్నా చేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీని ప్రకారం చూస్తే కనుక శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా పాస్టర్ను అదుపులోకి తీసుకుని కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేశారో ఈ వ్యాఖ్యలకు సంబంధించి చూస్తే కనుక గతంలో ఈ పాస్టర్ ఇదే రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారా, ఎందుకు ఈ ఉద్దేశంతో చేశారని చెప్పి కూడా ఈ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా ఈ సోషల్ మీడియాలో అంటే ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి తదుపరి ఈ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ స్థానికులు కొంతమంది వీడియో రికార్డ్ చేసి వైరల్ చేయడం జరిగింది. అదేవిధంగా ముమ్మిడివరం పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో తక్షణమే పోలీసులు ఈ కేసు దర్యాప్తును ప్రారంభించి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పాస్టర్ను అయితే అదుపులో తీసుకున్నారు. కోనసీమ ప్రశాంతంగా ఉండే కోనసీమలో ఇలాంటి వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారంగా మారాయి.
ప్రస్తుతం అయితే ఈ మొత్తం ఈ పరిస్థితికి ఈ శాంతి భద్రతకు సంబంధించి విఘాతం కలిగించే పరిస్థితికి కారణమైన పాస్టర్ను కూడా అదుపులో తీసుకున్నారు. అయితే ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన ఈ టార్గెట్ చేసి మాట్లాడటం, అదేవిధంగా సనాతన ధర్మం పైన కోనసీమ అంటేనే చాలా సున్నితంగా ఉండే ప్రాంతం, కులాలు మతాల మధ్య విద్వేషాలు కావచ్చు, ఇలాంటి సున్నితమైన పరిస్థితులుగానే ఉంటాయి. ప్రశాంతంగా ఉన్న కోనసీమలో ఈ పాస్టర్ కావాలని ఉద్దేశపూర్వకంగా మాట్లాడారా, లేదంటే వేరే ఎవరన్నా కావాలి రెచ్చగొట్టినట్టు ఏదైతే మాట్లాడారా అనేది కూడా తోలొస్తుంది. అదేవిధంగా చూస్తే కనుక గతంలో ఇతను చేసిన ప్రసంగాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం అయితే ఉంది. ఇందులో చూస్తే కనుక ప్రధాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచితంగా మాట్లాడటం, అదేవిధంగా మొత్తం దారుణమైన వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా సనాతన హిందూ ధర్మం పైన కూడా వ్యాఖ్యలు చేయడం అనేది కూడా ఇటు హిందూ సంఘాలు కావచ్చు, బజరంగ దళ్, అదేవిధంగా జనసేన నాయకులు శ్రేణులు కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీన్ని పోలీసులు ఎలా ఈ శాంతి భద్రతలో పరిస్థితిని కాపాడతారో చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ పాస్టర్ను అదుపులో తీసుకున్నప్పటికీ కూడా దీని అభ్యంతరాలు అయితే వ్యక్తం అయితే కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా డిమాండ్లు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. గతంలో ఏం చేసిన ప్రసంగాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా దర్యాప్తు చేయాలి. ఇంకా అనేక ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, వాటి పైన కూడా ఇటు హిందూ సంఘాలు, అదేవిధంగా జనసేన నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ ముమ్మడివరంలోనే ధర్నా చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే పోలీసులు అయితే అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం లేకుండా ఈ మొత్తం లా అండ్ ఆర్డర్ అంతా కూడా మెయింటైన్ చేయాలని చెప్పి కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇది కోనసీమకే కాదు, చుట్టుపక్కల అనేక ప్రాంతాలు కూడా రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఈ వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రస్తుతం అయితే పోలీసులు అప్రమత్తంగానే ఉన్నారు. అదే దీనికి సంబంధించి హిందూ సంఘాలు కావచ్చు, జనసేన నాయకులు కూడా ఎలాంటి డిమాండ్ చేస్తారో చూడాల్సింది. ప్రధానంగా అయితే ఈ పాస్టర్ పై ఎలాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, అదేవిధంగా ఇతర అంశాలను కూడా మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకునేలాగా ఉండాలని చెప్పి కూడా ఇటు హిందూ సంఘాలు, అదేవిధంగా జనసేన నాయకులు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈ వ్యాఖ్యలు కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడ చర్చి మైక్ నుంచి వినిపించిన వ్యాఖ్యలను అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది ఆ వీడియో తీసి ఆ వీడియోను వైరల్ చేయడం జరిగింది. నేరుగా ఈ పాస్టర్ వ్యాఖ్యలు చేసినట్టుగా, అంటే చర్చిలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు సంబంధించిన వీడియో అయితే విడుదల కాలేదు. కేవలం ఏదైతే ఈ మైక్ నుంచి వచ్చిన వ్యాఖ్యల్ని అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది వీడియో తీసి స్థానికులు ఏదైతే సోషల్ మీడియా వైరల్ చేయడంతో పాటు ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీస్ స్టేషన్ కు మూడవరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ పరిణామాలు అయితే కనిపించిన పరిస్థితి అయితే ఉందో. మొత్తం మీద అయితే ఈ పోలీసులు పూర్తిగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా భరోసా ఇచ్చేలాగా మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా ఖచ్చితంగా భరోసా ఇచ్చేలా ఉండాలని చెప్పి కూడా ఇటు హిందూ సంఘాలు, అదేవిధంగా జనసేన నాయకులు కూడా కోరుతున్న పరిస్థితి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. సనాతన ధర్మము అనంటే స్త్రీలను అవమానపరిచినట్లు నీ తల్లిని, నీ చెల్లిని, మీ అమ్మని మళ్ళీ అమ్మేసినట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి, ఎవడైనా చెల్లిని, ఎవడైనా అమ్మ